హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ రివ్యూస్. అందరికీ హ్యాపీ వీకెండ్, సరిపోద శనివారం శుభాకాంక్షలు. ఎంజాయ్ చేయండి వీకెండ్. అండ్ ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలి అంటే తనూజ విన్ అయింది లాస్ట్ టాస్క్. సో కంగ్రాచులేషన్స్ టు తనూజ, చాలా బాగా ఆడింది. ఆ లాస్ట్ ఆ సాక్స్ను పుష్ చేసి వెయిట్ వేసి ఆ ఫ్లాగ్ అందుకునే టాస్క్ చాలా చాలా బాగా ఆడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నా సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి ఎవరు తనూజ ఫ్యాన్స్ లేరు, ఎందుకంటే నేను ఆమెని క్రిటిసైజ్ చేశానని అనుకుంటున్నారు, బట్ ఆమెను పొగిడిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఎవరైనా ఈ వీడియోలు చూసి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారంటే కంగ్రాచులేషన్స్, మీ క్యాండిడేట్ విన్ అయింది. కాకపోతే విన్ అయింది కానీ దానివల్ల ఏం లాభం ఏం లేదు, ఎందుకంటే టాస్క్ విన్ అయిపోయింది. టాస్క్ విన్ అయిపోయిన తర్వాత కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ ఏమో కూర్చోబెట్టి, అమ్మ కంగ్రాచులేషన్స్, నువ్వు విన్ అయ్యావు, నీకు 3,00,000 పాయింట్లు ఉన్నాయి, కాకపోతే ఈ 3,00,000 నువ్వు ఖర్చు చేసి నువ్వు ఇమ్యూనిటీ ఇంకా సెకండ్ ఫైనలిస్ట్ అవుతావు అని అన్నావు. కాకపోతే ఈ పాయింట్స్ అన్ని, ఈ 3,00,000 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫైనల్ డబ్బులు ఏదైతే ఉన్నాయో అందులో డిడక్ట్ అవుతాయి అని అన్నాడు. కానీ ఏంటంటే వద్దు బిగ్ బాస్, నాకు ఇది వద్దు, నేను ఖర్చు పెట్టుకోవాలనుకోవట్లేదు, ఖర్చు వద్దు, నేను ఆడియన్స్ ఓటింగ్తోనే వెళ్తాను అని అంది. మరి ఇంత కష్టపడి ఆడి, వారం అంతా ఆడి, కొట్లాడుకుని, పిచ్చి కుక్కల్లా కొట్టుకుని, రక్కేసుకుని, గీరేసుకుని, ఇవాళ మీరు ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ చూసే ఉంటారు. కింద సంజన, తనూజ, ఎమాన్యుల్ మీద పడి రక్కేసుకుని, లాగేసుకుని, పీకేసుకుని, ఫిజికల్ అయిపోయి చాలా గందరగోళంగా అయిపోయింది. ఏం లాభం అయింది? ఆమె సెకండ్ ఫైనలిస్ట్ అవ్వలేదు, ఇమ్యూనిటీ రాలేదు, ఏమీ రాలేదు. ఐ థింక్ ఇట్ వాజ్ అ వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది నాకు ఈ వారం అంతాను. ఇంత కొట్లాడుకుని, ఇంత చేసి ఏమీ రాలేదు, ఆమె తీసుకోవాల్సింది యాక్చువల్గా. సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయేది. అంటే ఆమె ఎందుకు తీసుకోలేదు అంటే, ఒక రకంగా అది పాజిటివ్గా చూడాలి అంటే, జనాల మీద నాకు నమ్మకం ఉంది, నన్ను సేవ్ చేస్తారు, నేను ఫైనల్స్కి వెళ్తాను అని ఒక నమ్మకం ఉంది. ఆమె ఎలాగో వెళ్ళిపోద్ది, ఆ విషయం ఆమెకి తెలుసు. కాకపోతే ఏంటి అంటే, నేను కొంచెం నీతివంతంగా వెళ్తాను, నిజాయితీగా వెళ్తాను, డబ్బుకు ఆశపడను అన్నట్టుగా ఒక పాజిటివ్ ఇమేజ్ వచ్చింది దానివల్ల. అంటే ఇప్పుడు కొంతమంది చూసే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఇవన్నీ పాలిటిక్స్ డైనమిక్స్ తెలియదు కదా, వాళ్ళని ఓ అమ్మాయి చూసారు డబ్బు వద్దు అనుకుంది, నన్ను ఆడియన్స్ ఓటింగ్తో వెళ్తుంది, గ్రేట్ రా అని చెప్పి అలా అనుకుంటారు. బట్ తనుజ తీసుకోవాల్సిందే, నా ఒపీనియన్లో తీసేసుకోవాల్సింది. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టింది కదా, ఇంత కష్టపడి ఆడింది, ఎఫర్ట్ పెట్టింది, మంచి గేమర్స్ అయిన ఎమాన్యుల్ మీద గెలిచింది, ఫైనల్స్లోకి అదే ఎమాన్యుల్ మీద గెలిచింది, మళ్ళీ ఫైనల్ రౌండ్లో ఏంటంటే కన్విన్సింగ్గా విన్ అయిపోయింది, అవ్వలీలాగా సునాయాసంగా గెలిచింది. తీసుకోవాల్సింది మరి. అయినా బిగ్ బాస్ ఆప్షన్ ఎందుకు పెట్టాడో, డైరెక్ట్గా ఇచ్చేవాల్సింది. మరి ఎందుకు ఇచ్చాడో ఆప్షన్, లేదంటే ఇంకో ఆప్షన్ ఇవ్వాల్సింది, మీరు ఇది కాకుండా ఇంకెవరికైనా ఇస్తారా అని చెప్పేసి. మరి ఏంటో మరి, అది వాళ్ళ ఇష్టం. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇది కాకుండా ఇవాళ సెకండ్ టాస్క్ గురించి మాట్లాడాలి. సెకండ్ టాస్క్ గురించి మాట్లాడతాను. అదేంటంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్. అందులో చిన్న కాంట్రవర్సీ అయింది. అదేంటి అంటే అవేంటి అట్టపెట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బొక్కల్లో పెట్టాలి, స్క్వేర్, రెక్టాంగిల్, హెక్సాగాన్ అవన్నీను. లాస్ట్ సెకండ్ అంటే లాస్ట్ ఫ్యూ సెకండ్స్ సంజన గారు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అదేంటంటే అది 2 పెట్టేశారు ఆవిడవి. ఎమాన్యుల్ అప్పుడు 2 పెట్టి అడ్డు పెట్టుకుంటున్నాడు. బజర్ మోగింది. బజర్ మోగిన తర్వాత ఏమన్నారు, నావి 2 ఉన్నాయి అని సంజన గారు ఆర్గ్యుమెంట్. ఎమాన్యుల్ వాళ్ళకి 2 ఉన్నాయి. సో ఇద్దరి మధ్యన ఇద్దరు 2 పెట్టారు. సో నాది 2 ఉన్నాయంటే అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది రెండిట్లో ఒకటి సరిగా ఫిట్ అవ్వలేదు అని చెప్పి ఆర్గ్యుమెంట్. లాస్ట్కి ఏంటంటే బర్నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి సుమన్ శెట్టిని అడిగి, వీళ్ళని అడిగి, వాళ్ళని అడిగి డెసిషన్ ఏమని ఇచ్చాడంటే, సంజన గారు 2 పెట్టారు, బర్నీ 2 పెట్టారు అని అన్నాడు. బిగ్ బాస్ అంటే విన్నర్ ఎవరో చెప్పు అంటే ఎమాన్యుల్ ఫస్ట్ పెట్టాడు కాబట్టి ఫస్ట్ ఇచ్చాడు. అక్కడ ఆవిడకి నచ్చలేదు, అన్న టై అయినా చెప్పు ఇది అది అని చెప్పి ఆవిడ ఆర్గ్యుమెంట్. లేదు అలా ఇవ్వకూడదు, బిగ్ బాస్ ఒకటి పేరే చెప్పన్నాడు కాబట్టి నేను ఒక పేరే చెప్పానని చెప్పి బర్నీ ఆర్గ్యుమెంట్. కాకపోతే ఇది నేను టాస్క్ మళ్ళీ రిపీట్ చేసుకుని వెనక్కి వెళ్ళి మళ్ళీ చూశాను. యాక్చువల్గా సంజన గారు పెట్టిన దాంట్లో ఒకటి సరిగ్గా ఫిట్ అవ్వలేదు, ఒకటే కరెక్ట్గా ఫిట్ అయింది, ఒకటి ఫిట్ అవ్వలేదు. ఎమాన్యుల్ ఇస్ అ క్లియర్ కట్ విన్నర్. 2 ఆయన పెట్టాడు, 2 పర్ఫెక్ట్ ఫిట్ అయి ఉన్నాయి, అది కరెక్ట్గా ఆపి పెట్టుకున్నాడు. సంజన గారు పెట్టింది ఒకటి సరిగ్గా ఫిట్ అవ్వలేదు, ఎడ్జెస్లో సరిగ్గా దూరలేదు. అదేంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో, నేను వేలు పెడుతున్న దగ్గర ఎడ్జెస్ అక్కడ సరిగ్గా ఫిట్ అవ్వలేదు. టాప్ లెఫ్ట్ సైడ్ కూడా చూస్తే అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు, ఆ ఎడ్జ్ బయటకు వచ్చేసింది, ఆ ఎడ్జ్ కరెక్ట్గా బయటకు వచ్చేసింది. సో అది సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఆ కారణంగా ఆవిడ యాక్చువల్గా ఈజ్ నాట్ ద విన్నర్ ఆఫ్ ద టాస్క్. విన్నర్ ఆఫ్ ద టాస్క్ ఎవరు అంటే ఎమాన్యులే. కాకపోతే ఏమైందంటే, ఇది అయిపోయిన వెంటనే బజర్ కొట్టిన వెంటనే తనూజ వచ్చేసి అని వచ్చేసి ఇది పీక్ పడేసింది. ఇది ఏదైతే ఉందో ఇది పీక్ ఇలా పడేసింది. సో బర్నీ కొంచెం చూసుకోలేకపోయాడు. ఆయన బ్లేమ్ చేయకూడదు. కాకపోతే
మిగతా వాళ్ళందరూ ఏంటంటే డెమాన్ పవన్ వచ్చేసి సరిగ్గా ఫిట్ అవ్వలేదు, సగం ఫిట్ అయింది అని చెప్పారు. ఆ సగం కూడా 95% ఫిట్ అయింది, ఆ 5% ఫిట్ అవ్వలేదు. అదే సంజన గారికి కొంచెం డిసడ్వాంటేజ్ అయింది. అయినా డెసిజన్ ఈయన ఇవ్వడం కూడా 2 అని చెప్పాడు, ఇద్దరు 2 పెట్టారని చెప్పాడు. అండ్ లాస్ట్కి ఏంటంటే ఒకరి పేరు చెప్పాలి కాబట్టి ఎమాన్యుల్ అని పేరు చెప్పాడు. అదే బర్నీ క్లారిటీ సరిగ్గా లేదు ఆయనకి, ఇంకేం చెప్తాం, ఆయన సరిగ్గా క్లారిటీ లేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ ఏదో తీసుకున్నాడు, ఎమాన్యుల్ విన్ అయ్యాడు ఆ టాస్క్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బెలూన్ టాస్క్ పెట్టారు. బెలూన్ టాస్క్లో ఏంటంటే ఎమాన్యుల్ కొంచెం కాలు బెనికింది, బట్ ఆ టాస్క్ విన్ అయ్యాడు. విన్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎలిమినేషన్, ఫైనల్ టాస్క్లో ఆ సాక్స్ వేసే టాస్క్లో ఏంటంటే తనూజ విన్ అయింది, బాగా ఆడింది, గెలిచింది. బట్ గెలిచినా పెద్ద ఉపయోగం ఏం కనబడలేదు, ఎందుకంటే వారం అంతా కొట్టుకుని సచ్చి లాస్ట్కి ఏమి మిగలలేదు, ఆమె తీసుకోలేదు. ఇప్పుడు ఓటింగ్లోంచి వెళ్ళాలి, ఓటింగ్లో ఆమె సేవ్ అయిపోద్ది, టాప్ ఉంది బాబు, టాప్ ఉంది. ఆమె ఒకవేళ ఆమె ఈ సీజన్ విన్నర్ అవుతుంది, 85% ఆమె విన్ అవుద్ది. కళ్యాణ్ మేబీ ఎర్రగా తీసేస్తే కళ్యాణ్, ఎందుకంటే కళ్యాణ్కి ఈ వీక్ పెద్దగా ఓటింగ్ లేదు, ఈ వీక్ పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, అంతా కలిపి 5 నిమిషాలు ఫుటేజ్ తప్పితే ఏమీ లేదు. సో కళ్యాణ్ విన్ అవుతాడా లేదా అనేది నాకు తెలియదు, ఆయన ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. సో ఒకవేళ కళ్యాణ్ విన్ అవుతే తనూజ డెసిషన్ అట్లీస్ట్ 3 లక్షలైనా వచ్చేసేవి. కానీ అయినా మీకు ఫినాలేలో బాబు సూట్ కేసు రెడీ, డబ్బులు తీసుకుంటారా, 10 లక్షల, 15 లక్షల, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు లాగుతారు, అదంతా లాగుతూ ఉంటారు. ఎవరు డబ్బులు తీసుకుంటాడో వాడి గ్రేట్. నాకు తెలిసి నా ఎస్టిమేషన్ ప్రకారం తనుజ డబ్బులు తీసుకోదు, కళ్యాణ్ తీసుకోడు, ఎమాన్యుల్ కూడా తీసుకోడు. ఫోర్త్ ఒకవేళ సంజన ఉంటే డబ్బులు తీసుకుంటుంది, రాసి పెట్టుకొని డబ్బులు తీసుకుంటుంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఎవరు, డబ్బులు తీసుకునే ఛాన్స్ ఎవరు. ఒకవేళ ఫిఫ్త్ బర్నీ ఉన్నాడంటే ఆయన వచ్చాడు, వచ్చిన దారే వస్తాడు, వెళ్ళిపోయిన దారే వెళ్ళిపోతాడు, అంతే. సో అదనమాట. ఒకవేళ ఫిఫ్త్ డెమాన్ ఉంటే మేబీ, లేకపోతే ఫిఫ్త్ సంజన ఉంటే ఫోర్త్ డెమాన్ ఉంటే డెమాన్ డబ్బులు తీసుకుంటాడేమో అని నేను అనుకుంటున్నాను. సో అది. అండ్ రేపు వీకెండ్ విషయానికి వస్తే నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకొని బిగ్ బాస్ వాళ్ళందరూ నా వీడియోస్ చూపిస్తారు. రేపు ఇదే వీడియో చూపిస్తారు, నేను ఏదైతే పెట్టానో అది ఫిట్ అవ్వలేదని వీడియో అదే చూపిస్తారు, అది సంజనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇవాళ ఇంకొక విషయం అయింది, భరణి మళ్ళీ ఫస్ట్ పాయింట్స్ ఎవరికి ఇవ్వాలి అంటే తనూజాకి ఇచ్చాడు. దాని వెనక రీజన్ ఏంటో నేను చెప్తాను. భరణి ఎగ్జిట్ అయిపోయాడు గేమ్లోంచి, అది మీ అందరికీ తెలిసిందే. రాముతో పాటు ఎలిమినేట్ అయిపోయి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది తనూజాకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆమెకు హ్యూజ్ సపోర్ట్ ఉంది. సో ఆమె సైడ్ ఉంటే నాకు బెనిఫిట్ అవుతుంది అని ఆయనకు అర్థమైపోయింది. ఆయన హౌస్లో వచ్చినప్పటి నుంచి మీరు గమనించుంటే దివ్యాకి యాంటీ అయిపోయాడు, సైడ్ అయిపోయాడు, పక్కన పెట్టేశాడు. తనూజాతో అంటున్నట్టుగా క్లోజ్గా ఉన్నాడు. ఆయన తెలిసి ఎవరితో ఉంటే నాకు బెనిఫిట్ అవుతుందని చెప్పి అలాగే నడుచుకుంటూ వచ్చి ఇవాళ కూడా ఫస్ట్ రౌండ్లో బర్నీ గారు మీరు ఎలిమినేట్ అయిపోయారు, మీ పాయింట్స్ ఎవరికో ఇవ్వాలి అన్నప్పుడు అందుకే ఆయన తనూజాకి ఇచ్చాడు. ఓకే, అందుకే తనూజాకి ఇచ్చాడు. కొంచెం మనోడు కొంచెం యాక్టింగ్ అందులో పెద్ద తోపు తురుము కాబట్టి ఏడ్చి నీకు ఇస్తున్నాను ఉంచుకోనాను, కూతురు రా నువ్వు, యు ఆర్ ఫర్ ఎవర్ మై డాటర్ అని చెప్పి సీన్ క్రియేట్ చేసి సెంటిమెంట్ అయ్యి ఏడ్చి ఇచ్చేశారు. తనూజాకి ఇందులో ఏంటంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. ఆయన చెప్పుకోవడం ఏంటి, నేను తను ఒక అమ్మాయిని నేను కూతురు అనుకుంటే కూతురులాగే చూసుకుంటాను, సో నేను ఆ రిలేషన్ నేను వాల్యూ ఇస్తాను అని అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ తనుజ నన్ను ఎంత బ్యాక్ స్టాప్ చేసి, నన్ను ఎంత మోసం చేసి, ఎంత కుట్రలు చేసి, నన్ను ఎంత పొడి చేసినా నేను మాత్రం లాయల్గా ఉంటాను. దీనివల్ల తనుజాకే ఒక రకంగా నెగిటివ్, ఎందుకంటే ఆమె ఇంతకు ముందు టాస్క్లో నేను నీకు సపోర్ట్ ఇవ్వను, నాకు ఇమాన్యుల్లే ముద్దు, నువ్వు వద్దు, నువ్వు దొబ్బే అని చెప్పి నిన్నంది. కాకపోతే దానికి అట్లీస్ట్ నేను నిజాయితీగా ఉన్నాను, తను లేదు అన్నట్టుగా ఒక రకంగా నెగిటివ్గా వస్తుంది ఆ అమ్మాయి మీద. అండ్ ఆమె కూడా పాపం బాధపడింది, ఏడ్చింది, కాళ్ళ మీద పడింది, ఇలాగా హద్దుకుంది, మాట్లాడుకుంది, ఏడ్చింది, అవన్నీ అయ్యాయి. భరణి ఇంక అంటే ఆయన గుణం అంతే, ఆయన పెద్దరికం అంతే, ఆయన గుణం అంతే, దాని గురించి మనం ఇంక కమెంట్ చేసి వేస్ట్. ఆమెతో ట్రూత్ఫుల్గా ఉన్నాడు, ఓటింగ్ కోసం ఉన్నాడో లేకపోతే హృదయపూర్వకంగా ఉన్నాడో అది ఆయనకే తెలుసు, మనకు తెలియదు. అవన్నీ మనకు తెలియదు. రేపు షో అయిపోయిందో 2 నెలల తర్వాత ఇంటర్వ్యూ పెడితే అందులో చెప్పచ్చేమో. బట్ వాట్ ఎవర్ సెట్ అండ్ డన్, ఈ ఫ్రైడే ఎపిసోడ్ కొంచెం అంటే టాస్క్ల పరంగా, డ్రామా పరంగా బాగానే ఉంది. కాకపోతే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫలితం ఏం లేకుండా పోయింది. నార్మల్ వీక్ లాగే అయిపోయింది, నార్మల్ ఎలిమినేషన్లు అవుతాయి. రేపు ఎలిమినేషన్ ఉంటుంది. నా అజంప్షన్ కరెక్ట్ అయితే రేపు సుమన్ శెట్టి గారు టాటా బాయ్ బాయ్, రేపు కానీ ఎల్లుండి కానీ. అండ్ కొంతమంది ఏమన్నారంటే లాస్ట్ వీక్ మధ్యలో బుధవారం కానీ గురువారం కానీ ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు.
అందులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, లేకపోతే ఆరుగురితో ఫినాలేకి వెళ్ళొచ్చు. ఫైనల్కి షోడౌన్ ఆరుగురితో వెళ్ళొచ్చు, అందులో అలా సాగుతూ ఉంటుంది. సో అది ఇంకెంతకన్నా ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వారమే ఉంది, సో నన్ను రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కమెంట్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు, కమెంట్స్ చేసేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి కమెంట్స్ చేయండి. కాకపోతే ఒకటే విజ్ఞప్తి, ఎక్కువ బూతులు తిట్టకండి. ఫెలో కంటెస్టెంట్స్ని బూతులు తిట్టకండి. మన వీడియోలు చాలామంది చూస్తారు, వ్యూస్ పెరుగుతాయి. సో ఫెలో కంటెస్టెంట్స్ని బూతులు పెట్టకండి. మనం సపోర్ట్ చేసుకున్న వాళ్ళు సపోర్ట్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళు చేసుకోండి, కానీ ఎక్కువ బూతులు తిట్టదు. కొంతమంది అది చేస్తున్నారు, వాళ్ళు అలా చేయొద్దు. అదొకటే నా రిక్వెస్ట్. ఇంకా అంతే. ఇంకా హ్యాపీ వీకెండ్. సాటర్డే మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ రేపు సాయంత్రం మళ్ళీ కలుద్దాం వీకెండ్ ఎపిసోడ్తో. నాకు తెలిసి నేను ముందే చెప్పేస్తున్నా, రేపు పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏముంటుందని చెప్పేసి. పాయింట్స్ కూడా ఏమి ఉండవు. కాకపోతే చూద్దాం రేపు ఏం జరుగుతుందో ఏంటో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే. సీ యూ నెక్స్ట్ టైం. టేక్ కేర్. బాయ్.